జిల్లా రామగుండం నియోజకవర్గం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు 10 రోజుల పాటు నుండి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం భాగంలో నేడు గోదావరికని శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలను నిర్వహించగా ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ కొండపర్తి సంజీవ్, కోమల మహేష్ భాస్కర్ రెడ్డి, ఐత పవన్, కోడూరు రమేష్, మచ్చ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ కూడా హృదయపూర్వక అడ్వాన్స్ సద్దుల బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, బాగా రాసిండ్రు. మరి ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ వ్యాసరచన అలాగే చిత్రలేఖనం కాంపిటీషన్ పెట్టుకోవడం జరిగింది. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక మహాకవి చెప్పినట్టుగా ఇవాళ వేదిక పోయిన అందరూ కూడా మెసేజ్ ఇచ్చిండ్రు. అయితే ఎంతసేపు విద్యార్థులు యువత నాకు దేశం ఏమిచ్చిందని కాకుండా నేను దేశానికి ఏం చేస్తా ఉన్నా అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనేక మంది మహనీయులు, ఇవాళ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇవాళ నరేంద్ర మోదీ గారు వారు 1950 సెప్టెంబర్ 17న వారు జన్మిస్తే వారు 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్లో 8 ఏళ్ల వయసులోనే ఈ దేశం కోసం వారు సర్వీస్ చేయడానికి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మీరంతా కూడా వారి స్టోరీ చూసి ఉంటారు. తర్వాత సీఎంగా ఉన్నారు గుజరాత్లో. తర్వాత ఇప్పుడు 3వసారి ప్రధానిగా వారు ఈ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి మీరు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఈ దేశంలో మరి పాకిస్తానీలు అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ రకమైనటువంటి ఒక మన దేశం జోలికి వస్తే ఏ రకమైనటువంటి విధంగా మోదీ రియాక్ట్ అవుతారు అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపెట్టగలిగింది. ఇట్లా అనేకమైనటువంటి ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, మోదీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే ఇందాకనే చెప్పిన దేశం మనకేమి ఇచ్చింది కాదు, మనం దేశానికి ఏం చేస్తూ ఉన్నాం అనేది, ఏం చేస్తాం అనేది తప్పకుండా విద్యార్థులు యువత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది యువతని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఇంటర్, డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్, మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఉదయం లేవగానే అంటే ఒక మూవీ డైలాగ్ ఉంటుంది, మీరు ఎవరు కూడా హట్ కావద్దు దయచేసి. తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, మూవీ డైలాగ్. పొద్దున్న లేచినామంటే మొబైల్ చూస్తున్నామా, తర్వాత కాలేజీకి వస్తున్నామా, లెసన్స్ వింటున్నామా, హోంవర్క్ చేస్తున్నామా, తర్వాత రొటీన్ లైఫ్. అట్లా కాదు, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలి. మనకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడద్దు. మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఎట్లా ముందుకెళ్తే రేపు సక్సెస్లో ఉంటామని చెప్పి విద్యార్థి ఆలోచించగలిగినాడే ఈ దేశం బాగుంటుంది. భారత్ మాతా